అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో ఈరోజు నేను పుష్పం 2 మూవీ రివ్యూ చెప్పబోతున్నాను. సో ఈరోజు మార్నింగ్ జస్ట్ 6:30 షోకి చూసి వచ్చాను జస్ట్ నౌ. సో చూసి వచ్చి ఇప్పుడు వీడియో చేస్తున్నాను. అండ్ ఈ మూవీ పుష్ప 2 మూవీ గురించి ఎక్స్పెక్టేషన్స్, హైప్స్, ఓకే, ఈ బయట క్రేజ్ ఏవైతే ఉన్నాయో అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ సినిమా గురించి మనం మాట్లాడుకుందామండి. లైక్ ఈ ఫ్యాన్ వార్స్ ఇవి కాకుండా, అంటే ఇవన్నీ మిక్స్ చేసేసి ఏదో సినిమా రివ్యూ ఇవ్వాలని నేనైతే అనుకోవట్లేదు. నేను జస్ట్ సినిమా గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ ఈ మూవీ చూసి వచ్చిన తర్వాత నేను ఇప్పటికి కూడా ఆ ట్రాన్స్ లో నుంచి నేనైతే ఇంకా రాలేదు. సో లిటరల్లీ మూవీ వచ్చేసి గూస్ బంప్స్ అండి. అంటే అసలు ఏ వర్డ్తో నేను డిస్క్రైబ్ చేయాలనేది తెలీదు. సో నేను వీడియోలో ముందే చెప్తున్నాను, నేను వచ్చేసి మెగా ఫ్యాన్ మీన్స్ నేను చిరంజీవి గారి పక్క, అంటే డై హార్ట్ ఫ్యాన్ని, అభిమానిని. సో అది తీసేసి మైండ్లో నుంచి నేను ఏ పక్షపాతం లేకుండా ఓన్లీ ఒక సినిమా లవర్గా నేనైతే రివ్యూ చెప్తున్నాను. సో ఈ మూవీ పుష్ప 2 మూవీ వచ్చేసి ఎలాంటి ఫ్యాంటసీ స్టోరీ లేకుండా, ఎలాంటి గ్రాండియర్ లేకుండా, ఓకే, ఎలాంటి లైక్ ఒక హిస్టారికల్ స్టోరీ కాకుండా జస్ట్ ఒక నార్మల్ స్టోరీని ఇంత రేంజ్లో చూపించవచ్చు. ఓకే, ఇంత అంటే ఇది మాస్ ర్యాంపేజ్ అనుకుంటారండి. మాస్ ర్యాంపేజ్ కాదు, ఎమోషనల్ ర్యాంపేజ్ ఇది. అంటే ఎక్కువ పుష్ప పార్ట్ 1లో వచ్చేసి పుష్పరాజ్ క్యారెక్టరు రైజ్, అంటే ఈ కింద లెవెల్ నుంచి అంత ఎత్తుకి ఎలా ఎదిగాడు అని చెప్పేసి దాని గురించి ఉంటుంది. కాబట్టి ఆయన ఎదిగే క్రమంలో ఓన్లీ మాస్ సీన్స్, ఎక్కువ ఎలివేషన్స్ అయితే ఉంటాయి, మాస్ ర్యాంపేజ్. బట్ ఈ సెకండ్ పార్ట్ లో వచ్చేసి ఎమోషనల్ ర్యాంపేజ్ అండి. ఎమోషనల్ ర్యాంపేజ్ అంటే దగ్గర నేను 4 to 5 సీన్స్ లో దగ్గర కళ్ళలోంచి ఆ టీయర్స్ ఆల్మోస్ట్ అంటే దగ్గర వచ్చినట్లు వచ్చి నేను ఆపేయడము, అట్లా అంత ఎమోషనల్ ఇన్వాల్వ్ చేసేటువంటి సీన్స్ అయితే ఈ పుష్ప 2 సెకండ్ పార్ట్ లో అయితే ఉన్నాయి. అండ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్. ఓకే, అంటే ఈ బయట ఏం వార్స్ జరుగుతున్నాయో, ఏ ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయో, ఏం జరుగుతున్నాయో, ఈ మూవీ ఎంత వివాదాలు ఉన్నాయి, ఎన్ని వివాదాలు నడుస్తున్నాయి అనేది అన్ని పక్కన పెట్టేసి మూవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం సుకుమార్ గారి దర్శకత్వం అంటే నభూతన భవిష్యత్తు అన్నట్లు తీశారు. అంటే ఒక పెద్ద సినిమా తీయాలి అంటే ఈ ప్రేక్షకులకి పిచ్చెక్కిచ్చే సినిమాని తీయాలంటే భయంకరంగా 1000 కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఖర్చు అయితే పెట్టాలి, బట్ స్టోరీ పరంగా ఒక హిస్టారికల్ లేకపోతే ఇంకేదన్నా ఒక ఫ్యాంటసీ వరల్డ్ లోనే తీయాలి, లేకపోతే ఇంకేదన్నా వేరే డిఫరెంట్ ట్రై చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి సుకుమార్ గారు నిరూపించారు. జస్ట్ ఒక క్యారెక్టర్ అండ్ ఇంకొక క్యారెక్టర్, ఇద్దరు వ్యక్తుల మధ్య జస్ట్ ఈగో అనే పాయింట్ తో నడిచేటటువంటి ఈ కథని మాస్ అండ్ ఎమోషనల్ ర్యాంపేజ్ గా తీర్చిదిద్ది థియేటర్స్ ని బ్లాస్ట్ చేసేదానికి ఈరోజు మార్నింగ్ అయితే మూవీ రిలీజ్ అయిపోయింది. సో నేనైతే ఇంకా ఆ గూస్ బంప్స్ నుంచి నేను ఇంకా బయటికి రాలేదు. సో బయటికి రాలేదు మీన్స్ నాకు అది రన్ అవుతూనే ఉంది. ఆ బీజిఎంస్ కానివ్వండి, అల్లు అర్జున్ గారి యాక్షన్ కానివ్వండి, హై ఇచ్చేటటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ కానివ్వండి. అంటే ఈ రివ్యూలో నేను సీన్స్ గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవట్లేదు. అంటే కొన్ని చెప్తాను, బట్ అన్ని సీన్స్ అంటే ఈ సీన్లో ఇలా ఉంటుంది, ఈ సీన్లో ఇలా ఉంటుంది అంటే మూవీ స్పాయిలర్ కింద అవుతుంది. బట్ ఈ అల్లు అర్జున్ గారి ఎంట్రీ నుంచి దాని తర్వాత అంటే ఇందులో రైజ్ లేదండి. ఆ ఉన్న ఆ కింగ్డమ్ ని, ఆ కింగ్ నేచర్ ని ఎలా కాపాడుకున్నాడు అనే దానికి ఈ పుష్ప 2 లైన్ నడుస్తుంది. సో ఈ పోలీస్ ఆఫీసర్ గా లాస్ట్ పుష్ప 1 పార్ట్ 1లో ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాని తర్వాత అంతే సాలిడ్ గా పుష్ప 2లో ఆయన క్యారెక్టర్ అనేది ఆ స్టార్టింగ్ సీన్ నుంచి ఉంటుంది. సో స్టార్టింగ్ ఎండింగ్ ఫుల్ టైం క్యారెక్టర్ ఉంటుంది. అండ్ ఈ అల్లు అర్జున్ గారికి, ఫహద్ ఫాజిల్ గారికి ఉన్న ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అంటే ఇప్పుడు ఒక సినిమా అంటే 10 ఫైట్లు 20 ఫైట్లు ఉండాల్సిన అవసరం లేదు విలన్ కి, హీరోకి. జస్ట్ ఒక ఈగో క్లాషెస్ ఉన్నటువంటి సీన్స్ ని పెట్టినా కూడా సినిమా దుమ్ము లేపేస్తుంది అనే నిరూపించేటటువంటి మంచి ఎగ్జాంపుల్, అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి ఈ మూవీ రివ్యూ. సో
అంటే సీన్ ఎక్కడైనా ఏదైనా నేనేమన్నా మళ్ళీ ఏదైనా సీన్ గురించి చెప్తే నేను స్పాయిలర్ గా ఉంటుందా అనేది అదొక చిన్న పాయింట్ అయితే స్టక్ అయింది. బట్ ఫస్ట్ స్టార్టింగ్ ఫైట్ నుంచి దాని తర్వాత కొన్ని అంటే ఆయన పవర్ ఏంటో చూపించుకునే దానికి కొన్ని సీన్స్ ఉంటాయి. ఒక సీఎం ని కలిసినప్పుడు కానివ్వండి, లేకపోతే ఒక ఇంటర్నేషనల్ ఒక స్మగ్లర్ డీలర్ తో కలిసినప్పుడు కానివ్వండి, ఈయన చూపించేటటువంటి యాటిట్యూడ్, ఈయన అంటే ఆయన చరిష్మాని, ఆయన క్రేజ్ ని ఆయన ఎలా సంపాదించుకున్నాడో అనేది మనం ఫస్ట్ పార్ట్ లో చూసాము. దాన్ని ఎలా చూపిస్తాడు ప్రతి సీన్ లో. ఓకే, ప్రతి సీఎం దగ్గర అంటే ప్రతి పవర్ఫుల్ పర్సన్ దగ్గర ఒక కామన్ మ్యాన్ గా వెళ్ళి ఆయన పవర్ ని వాళ్ళకి తెలిసేలాగా ఎలా చేస్తాడు, ఆ ఈగో క్లాషెస్, ఆ సీన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ ఈ ఈ సెకండ్ పార్ట్ లో ఉంటాయి. అండ్ ఫైట్స్ కూడా ఆబ్వియస్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ అయితే నాకు లిటరల్లీ నేను గట్టిగా అరిచేశాను. అంటే ఎలా అంటే నేను ఆ సీన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పను. బట్ సీన్ వచ్చేసి ఫహద్ ఫాజిల్ గారికి అల్లు అర్జున్ గారికి మధ్యలో ఉండే ఆ ఫేస్ ఆఫ్ సీన్ నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెల్ ముందు. అండ్ సెకండ్ పార్ట్ ఉంటుంది భయ. సెకండ్ పార్ట్ అంటే ఇంకా అంటే జస్ట్ పరిగెడతానే ఉంటది లిటరల్లీ. ఒక వైబ్రేషన్ మన బాడీలో రన్ అవుతా ఉంటది. గంగమ్మ తల్లి జాతర అంటే ఆ లెంత్ ఏదైతే ఉందో, ఆ కంటెంట్ ఐ మీన్ ఆ వీడియో లెంత్ ఎంత అయితే ఉందో, అంటే చిన్న బిట్ అయితే కాదు. సో దగ్గర మనకి ఒక అంటే లెంత్ ఎక్కువ సీన్ అని చెప్పుకోవచ్చు. ఒక సీన్ అని కాదు, మల్టిపుల్ ఎమోషన్స్, అసలు మల్టిపుల్ ఎమోషన్స్ ఆ మిక్స్ చేసినటువంటి ఒక ఒక అంటే ఇప్పటి వరకు అలాంటి సీన్ అయితే నేను చూడలేదు ఏ సినిమాలో కూడా. అంటే సీన్ కాదు, ఆ సీక్వెల్ ఏదైతే ఉందో మొత్తం సీక్వెన్స్ ఆఫ్ సీన్స్ ఆ జాతరలో నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో సెకండ్ హాఫ్ అయితే అంటే లిటరల్లీ గూస్ బంప్స్ అలా సెకండ్ హాఫ్ లో ఫస్ట్ స్టార్టింగ్ లో స్టార్ట్ అయినటువంటి గూస్ బంప్స్ ఎండింగ్ వరకు అంటే క్లైమాక్స్ అయితే ఇంకా నేను చెప్పనండి. అల్లు అర్జున్ గారి ఆ గెటప్ కానివ్వండి, ఆ ఫైట్స్ కానివ్వండి, ఆ థాట్ అంటే ఫైట్ అలా పెట్టచ్చు. ఓకే, అంటే డిఫరెంట్ గూస్ బంప్ సీన్స్ అండి. అంటే అరే భలే ఉంది, అరే సూపర్ కదా అసలు. అంటే మనం తెలియకుండానే ఒక హైకి వెళ్ళిపోయి అరిచేసేటటువంటి సీన్స్ సెకండ్ పార్ట్ లో ఇంటర్వెల్ తర్వాత గంగమ్మ తల్లి జాతరలో కానివ్వండి, ఆ ప్రీ క్లైమాక్స్ కొన్ని షార్ట్స్ కానివ్వండి, దాని తర్వాత క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా నేను చెప్పను. సో అది ఖచ్చితంగా మూవీ లవర్స్ ఇప్పుడు రివ్యూ చూసారంటే నన్ను వేసుకుంటారు కింద కమెంట్ సెక్షన్ లో. సో అసలు మూవీ గురించి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు కానివ్వండి, ఆ శామ్ షియస్ ఎవరైతే మ్యూజిక్ ఎక్స్ట్రా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినారో నెక్స్ట్ లెవెల్. ఎక్కడ అంటే నాకు డౌట్ ఉంది దేవిశ్రీ ప్రసాద్ గారికి మిగతా మ్యూజిక్ డైరెక్టర్ కి సంబంధించినటువంటి ఆ డిస్కషన్ జరిగినప్పుడు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమన్నా దెబ్బతింటుందా అది ఇది అని చెప్పేసి నాకైతే అనిపించింది. బట్ స్టార్టింగ్ నుంచి హీరో ఎలివేషన్ సీన్స్ కానివ్వండి, కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అంటే ఆ ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు మనం అది ఫీల్ అయ్యే ఆ ఫీలింగ్ ని ఇంకా రెట్టింపు చేసి మనల్ని కరిగించేటటువంటి ఆ మ్యూజిక్, ఆ బీజిఎమ్స్ ఇంకా అలా రావడము. సో అంటే ఇది కంప్లీట్ ప్యాకేజ్ అండి. సో పుష్ప 1 కంప్లీట్ మాస్ ర్యాంపేజ్. బట్ ఇది వచ్చేసి మాస్. అండ్ నేనైతే ఎస్పెషల్ గా సుకుమార్ గారి సీన్స్ లో ఏవైతే ఇంతకుముందు రంగస్థలంలో కానివ్వండి, నేనొక్కడిలో కానివ్వండి, ఇంకా కొన్ని ఇంతకుముందు మూవీస్ లో ఎమోషనల్ సీన్స్ ఎలా అయితే ఆయన నాటేస్తాడో ఈ మూవీలో నేనైతే చూశానండి. అంటే సుకుమార్ గారు మామూలు విషయం కాదు అసలు. ఆ డైరెక్షన్ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, మనకి ఆడియన్స్ కి హై ఇచ్చేటటువంటి ఆ సీన్స్ కానివ్వండి, రాయడంలో పెన్ వర్క్ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేనైతే. సో ఈ మూవీ అయితే మన అంచనాలకి అంటే ఈ మూవీ రిలీజ్ కి ముందు ఏవైతే అంచనాలు అంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఒకటే టాపిక్ సో పుష్ప 2 అని చెప్పి అలా అయితే ఆ క్రేజ్ ఆ మ్యాన్ నడుస్తుందో ఆ క్రేజ్ కి 1% కూడా తగ్గకుండా మూవీ ఉంది. ఇంకా ఒక 100% 200% మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే ఉంది తప్ప తక్కువ అయితే ఎక్కడా లేదు. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ పీక్స్. పుష్ప 1 లో 100% అయితే ఇది 500% అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఉంటది. అండ్ ఆయన యాక్టింగ్ కి స్కోప్ ఇచ్చేటటువంటి సీన్స్ మన
సుకుమార్ గారి రైటింగ్ యూనిట్ ఆ సీన్స్ రాయడంలో 100%, 200% సక్సెస్ అయ్యారని చెప్పి నేనైతే అనుకున్నాను. అండ్ ఇంకొకటి, వాళ్ళ సిండికేట్ లో ఉన్నటువంటి ఒక మెంబర్ ని చంపేసిన తర్వాత, అంటే ఒక చనిపోయే సిచ్యువేషన్ వస్తుంది. దాని తర్వాత వీళ్ళు మీటప్ అయ్యేటటువంటి సీన్ ని ఒక లాంగ్ షాట్ లో ఒకటి ఉంటుందండి అంబ్రెల్లాస్ తో. జస్ట్ ఇది ఒక్కటే నేను చెప్పాలనుకున్నాను, జస్ట్ ఇంకేం చెప్పను. ఆ సీను దూరం నుంచి చూసినప్పుడు ఆ కెమెరా వరకు, అరే ఏదైనా మనం ఒక హాలీవుడ్ మూవీ తరహా ఆ విజువల్ చూస్తున్నామా అన్నట్లు ఒక 2 సెకండ్లు మనకి అలా అనిపిస్తుంది. సో దాని తర్వాత ఇంకా మనకి ఫస్ట్ పార్ట్ లో ఏదైతే మన అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ ఉంటుందో, ఆ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారికి ఈ సెకండ్ పార్ట్ లో ఎట్లా కనెక్ట్ చేశారు ఏంటి అనేది మాత్రం అసలు నేను చెప్పను. సస్పెన్స్ అంటే, ఆ సస్పెన్స్ అంటే ఎలా ఉంటుందంటే చాలా అంటే ఫిల్ అయినటువంటి హార్ట్ తో అయితే బయటకు వస్తారు. అంటే అమ్మయ్య ఇది కదా కావాల్సింది మనకి అన్నట్లు ఆ ఫీలింగ్ తో బయటకు వచ్చే విధంగా వీళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఉన్నటువంటి ఆ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అంటే ఈ మాస్ సీన్స్ కానివ్వండి, ఎలివేషన్ సీన్స్ కానివ్వండి, ఈగో క్లాషెస్ వల్ల కానివ్వండి, ఈ ఎమోషనల్ ఈ మాస్ సీన్స్ మధ్యలో సాంగ్స్ నాకంటే బాగున్నాయి, వినేటప్పుడు సూపర్ ఉన్నాయి. బట్ అవి ఏదో ఎక్స్ట్రా ఈ మూవీకి యాడ్ చేయాల్సినంత అవసరం అయితే ఈ మూవీకి లేదు, వెయిట్ యాడ్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. అవి చాలా బాగున్నాయి, చాలా పర్ఫెక్ట్ గా ఫిట్ చేశారు సీన్స్ లో. బట్ అవి ఎక్స్ట్రాగా ఈ మూవీకి వెయిట్ యాడ్ చేయాల్సినంత అవసరం ఈ స్టోరీకి అవసరం లేదు. అంటే మూవీ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఫెంటాస్టిక్, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ సాంగ్స్ ఆ మూవీలో ఖచ్చితంగా హీరోకి మధ్యలో ఉన్నటువంటి సీన్స్ లో కానివ్వండి, హీరో ఎలివేషన్ సీన్స్ లో కానివ్వండి అవసరము. బట్ మూవీ నంబర్ 1 మూవీ అండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. సాంగ్స్ మనకి పుష్ప ఫస్ట్ సాంగ్ కానివ్వండి, అంటే టైటిల్ సాంగ్ కానివ్వండి, దాని తర్వాత సూసేకి అగిరవ మాదిరి ఈ సాంగ్, ఆ విజువల్స్ కానివ్వండి, ఆ సాంగ్ వచ్చే సిచ్యువేషన్ కానివ్వండి, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఈ సీన్ లో ఈ సాంగ్ వస్తుందా, సూపర్ కదా అసలు. అంటే మనం ఏదో డిఫరెంట్ గా అనుకున్నాము మనకి రిలీజ్ అయినటువంటి లిరికల్ సాంగ్ చూసి. బట్ ఈ సాంగ్ ఈ మూవీలో వచ్చే ఈ సీన్ అరే భలే డిఫరెంట్ గా ఉంది కదా అని చెప్పి అనిపిస్తుంది మీకు డెఫినెట్ గా. ఆ సస్పెన్స్ అయితే మీరు ఫీల్ అవుతారు, ఆ థ్రిల్ మీరు ఫీల్ అవుతారు డెఫినెట్ గా. అండ్ మనకి ఇంకొక సాంగ్ వచ్చేసి ఫీలింగ్స్ సాంగ్ కూడా మంచి సిచ్యువేషన్ లో వస్తుంది. ఆ థియేటర్ బాక్సింగ్ లో చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. అండ్ మనకి ఇంకొక సాంగ్ ఏదైతే ఉందో కిసిక్ సాంగ్, ఫస్ట్ నేను రివ్యూస్ ఇచ్చాను, బట్ థియేటర్ లో వినడానికి అయితే బాగుందండి. సో దట్స్ ఆల్వేస్ కేస్ విత్ డిఎస్పి సాంగ్స్. మనకి థియేటర్ లో నచ్చుతాయి కొన్ని సాంగ్స్, బయట నచ్చకపోయినా. సో మ్యూజిక్ వైజ్ కానివ్వండి, కెమెరా వర్క్ కానివ్వండి, రైటింగ్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, అండ్ రష్మిక గురించి కూడా స్పెషల్ గా చెప్పాలి. కొన్ని సీన్స్ లో సూపర్ కదా అసలు. ఓకే, ఇలాంటి వైఫ్ ఉంటే వెనక ఆ హస్బెండ్ ఆ మెటీరియల్ ఆ క్యారెక్టర్ ఏమైనా చేయగలదు. ఓకే, మనం ఏదైనా తప్పు చేసినా కరెక్ట్ చేసినా మన వెనక ఉండాల్సింది స్ట్రాంగ్ గా మన ఫ్యామిలీ అని నిరూపించే సీన్స్ కూడా ఈ మూవీలో చాలా చాలా ఉంటాయండి. సో అంటే ఈ మూవీలో హీరోకి స్ట్రెంగ్త్ అక్కర్లేదు, బట్ డబ్బు పరంగా కానివ్వండి, పవర్ పరంగా కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో. అంటే ఇంకా దేశంలో కొట్టలేనోడు కొట్టేవాడు ఎవడు లేడు అన్నట్టు ఆయన పరిస్థితి ఉంటుంది. బట్ వాట్ హీ నీడ్స్ అట్ ఆల్ లైక్ అంటే ఆయన పుష్పరాజ్ ఫ్యామిలీ ఆయనకి స్ట్రెంగ్త్ అన్నట్లు ప్రతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ లో అది ప్రూవ్ చేస్తూ వస్తుంది సినిమాలో. అంటే జస్ట్ ఏది ఇంపార్టెంట్ పుష్పరాజ్ ఫస్ట్ అంటే వైఫ్, మదర్. ఓకే, అలాంటి సీన్స్ చాలా చాలా ఉంటాయి. అండ్ ఇంకా అంటే కొంచెం మిక్స్డ్ ఉందండి నాకు కూడా ఎమోషన్స్. అంటే ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఎక్కడ ఏ సీన్ చెప్తే ఏది స్పాయిలర్ కింద వెళ్ళిపోద్దా అని చెప్పేసి నేను ఆల్రెడీ బుక్ లో పాయింట్స్ రాసుకొని కూడా నేను ఏం చెప్పలేకపోతాను. బట్ అనసూయ గారి ఆ కొద్దిపాటి ఆ డైలాగ్స్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్, చాలా బాగా చేశారు యాక్షన్. సునీల్ గారు కానివ్వండి, రావు రమేష్ గారు కానివ్వండి, అండ్ జగపతి బాబు గారి క్యారెక్టర్ ఇంకా బాగుంది. అండ్ కాకపోతే ఆయన యాక్షన్ కి ఇంకా స్కోప్ ఎక్కువ లేదు, బట్ మంచి క్యారెక్టర్, మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ లో మనకి ఇచ్చున్నారు. అండ్ కేశవ, ఓకే, ఈ మూవీలో పుష్పరాజ్ కి కేశవ ఎంత ఇంపార్టెంట్, అంటే ఎంత వాల్యూ ఇస్తాడు అనేది ఈ సెకండ్ పార్ట్ లో సూపర్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది అది. అండ్ యా దట్స్ ఇట్ అండి. మూవీ మీరు చూసి ఎంజాయ్ చేయండి.
అంటే మీకు ఏ రేంజ్ లో ఉంటుంది అనేది నేను చెప్పాలనుకున్నాను ఈ మూవీ రివ్యూ గురించి. ఆ రేంజ్ కంటే ఇంకా 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 ఎక్కడో ఉంది మూవీ. ప్రతి డిపార్ట్మెంట్ లో ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఒక్కటి ఆ 2 పాయింట్లు నేను చెప్పి ఈ వీడియో స్టాప్ చేస్తాను. ఒకటి వచ్చేసి మనకి అంటే అది మేబీ చాలా పెద్ద సస్పెన్స్ లేకపోతే ఇంక దాని వెనక ఏదో ఉండకపోవచ్చు. బట్ ఈ మూవీలో ఫహద్ ఫాజిల్ గారు ఎంత పవర్ఫుల్ గా ఉంటారో, అనసూయ గారి క్యారెక్టర్ ఫహద్ ఫాజిల్ గారిని ఎంత తక్కువ చేసి మాట్లాడినా, ఎంత తిట్టినా, ఎంత తీసి పడేసి మాట్లాడినా, పుష్పరాజ్ ని పొగుడుతూ ఫహద్ ని తగ్గిస్తూ మాట్లాడే సిచ్యువేషన్స్ వచ్చినా ఫహద్ ఫాజిల్ అంతగా రియాక్ట్ అవ్వరు. దానికి ఏమై ఉంటుంది కారణం అనేది ఆ మూవీలో అంత చూపించలేదు. అండ్ తిరిగి రియాక్ట్ అయ్యే సీన్లు కూడా లేవు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఎండింగ్ లో పార్ట్ 3 కూడా ఉంటుంది. దానికి మంచి కనెక్షన్, మంచి ఎండింగ్ అయితే ఈ పుష్ప 2 పార్ట్ కి అయితే ఇవ్వడం జరిగింది. సో హ్యాట్స్ ఆఫ్ అండి అల్లు అర్జున్ గారు ఆ యాక్షన్ కి, రష్మిక గారికి, సుకుమార్ గారి దర్శకత్వానికి, అండ్ ఆ యూనిట్ పడ్డ కష్టానికి ప్రతి ఒక్కరు యూ గైస్ డిజర్వ్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. మీరు పడ్డ కష్టం కానివ్వండి, మీరు పెట్టిన ఆ డెడికేషన్ కానివ్వండి, ప్రతి సీన్ లో ప్రతి సెకండ్ లో కనిపించింది. సో మీకు తప్పకుండా మంచి విజయాన్ని ప్రేక్షక దేవుళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. సో ఒక్కరు ఫ్యాన్ అంటే అల్లు అర్జున్ గారి ఫ్యానే కాకుండా ప్రతి హీరో ఫ్యాన్స్ ఈ మూవీకి వెళ్ళి చూడండి. మంచిగా ఉంది మూవీ. అన్ని మైండ్ లోంచి తీసేసి మూవీని చూసి ఎంజాయ్ చేయండి. మూవీ లవర్స్ కి చాలా మంచి ఫీస్ట్ లాంటి మూవీ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దయచేసి చూడండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ సర్కిల్లో షేర్ చేయండి, సో దట్ కొంచెం స్ప్రెడ్ అవుతుంది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ టు పుష్ప 2 టీమ్. ఆల్రెడీ మీరు హిట్ కాదు, బ్లాక్ బాస్టర్ అంటే మాస్ ర్యాంపేజ్ లైక్ హిట్ కొట్టేశారు ఆల్రెడీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.